హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ ద బ్లాస్టర్ యూట్యూబ్ ఛానల్. లెక్చర్ నెంబర్ 4. ఈ లెక్చర్ నెంబర్ 4లో మనము ఐయుపిఎస్సి నామన్క్లేచర్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ముందు హెటెరో ఆటమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, హెటెరో ఆటమ్స్ అంటే ఏంటి? ద ఆటమ్ రీప్లేసింగ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఏ హైడ్రోకార్బన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ CH4 మాలిక్యూల్, సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ CH4 అనమాట. ఈ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్కి 4 సైడ్స్ ఏముంటాయంటే హైడ్రోజన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసి క్లోరిన్ ఆటమ్ని రీప్లేస్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ క్లోరిన్ ఆటమ్ ఏమవుతుందంటే హెటెరో ఆటమ్ అవుతుంది అనమాట. అంటే హెటెరో ఆటమ్ అంటే ఏంటంటే ఒక హైడ్రోకార్బన్లో ఏ ఎలిమెంట్, ఏ ఆటమ్ అయితే హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే హెటెరో ఆటమ్ అంటాం. అంటే ఇక్కడ హెటెరో ఆటమ్ అంటే కార్బన్ హైడ్రోజన్ కాకుండా ఏ ఆటమ్ వచ్చినా సరే దాన్ని మనం దేని కింద తీసుకుంటామంటే హెటెరో ఆటమ్ అంటాం. ఐ థింక్ మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి? ద క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్, లేకపోతే ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పచ్చు. ద క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ హైడ్రోకార్బన్ అండ్ కన్ఫర్స్ chemical properties to it is called as functional groups. చూడండి, ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ హైడ్రోకార్బన్ తీసుకున్నాం అనుకోండి, ఆ హైడ్రోకార్బన్లో అప్పుడప్పుడు వచ్చి ఆ హైడ్రోకార్బన్లో హైడ్రోజన్ని రీప్లేస్ చేసి ఇక్కడ క్లోరిన్ వచ్చినట్టు సిమిలర్గా అదే విధంగా వచ్చి కొన్ని సందర్భాల్లో CHO, COOH ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి హెటెరో ఆటమ్స్ లాగా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది గ్రూప్ ఆఫ్ హెటెరో ఆటమ్స్ అన్నమాట. అంటే COOH, CHO అంటే ఆక్సిజన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇలా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కావచ్చు. ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి సింగిల్గా కానీ లేకపోతే గ్రూప్గా కానీ వచ్చి హైడ్రోజన్ని రీప్లేస్ చేసి ఆ మొత్తం కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తాయి. అంటే ఆ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ వచ్చి దీనిపైన డిపెండ్ అవుతాయి అన్నమాట. అలాంటి యొక్క క్లస్టర్ ఆఫ్ ఆటమ్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఇప్పుడు ఆ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు దానికి ఎలా నేమింగ్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫంక్షనల్ గ్రూప్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫంక్షనల్ గ్రూప్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఆల్కేన్స్, ఇవి కూడా దేని కిందకి వస్తాయి అంటే ఫంక్షనల్ గ్రూప్స్ కిందకి వస్తాయి. అందుకనే మనము కార్బన్తో పాటు హైడ్రోజన్స్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ ఇలాంటి ఫామ్ అయినప్పుడు ఈ పేర్లు కూడా ఇచ్చామన్నమాట. ఆల్కేన్ సంబంధించిన ఏన్, అదే ఆల్కేన్ సంబంధించిన ఈన్. అంటే ఇలా మనం నేమ్స్ ఎందుకు ఇచ్చామంటే అవి కూడా మనకి ఫంక్షనల్ గ్రూప్ కిందకి వస్తాయి. అంటే సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్ కూడా వాటి యొక్క ప్రాపర్టీని నిర్దేశిస్తాయి. కాబట్టి ఇవే మనకి ఎలా యాక్ట్ అవుతాయి అంటే ఫంక్షనల్ గ్రూప్స్ లా యాక్ట్ అవుతాయి. కొన్ని సందర్భాలు ఇక్కడ చూసామంటే ఇక్కడ క్లోరిన్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అంటే దాన్నే మనం ఏమంటామంటే హాలోజన్స్ అంటాం. అంటే హాలో ఫంక్షనల్ గ్రూప్స్ అన్న. ఈ హాలో ఫంక్షనల్ గ్రూప్స్ మనకి అంటే ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు. ఎప్పుడైతే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటి యాడ్ అవుతాయో దీన్ని మనం కాంపౌండ్ యొక్క నేమ్ రాస్తాం కదా, దానికి ముందు దీని యొక్క నేమ్స్ అనేది రాస్తాం అనమాట. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే సబ్స్టిట్యూయెంట్స్ అంటాం. ఈ సబ్స్టిట్యూయెంట్స్ మనం ప్రిఫిక్స్ లాగా రాస్తాం. ఎలా రాస్తాం అంటే ప్రిఫిక్స్. అంటే వీటి యొక్క నేమ్కి ముందే, ఆ కార్బన్ కాంపౌండ్ యొక్క నేమ్కి ముందే ఇది ఉన్నట్టు డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం,
మామూలుగా ఇది మీథేన్. ఎప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఉన్నప్పుడు దీని పేరు మీథేన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక హైడ్రోజన్ ని తీసేసి క్లోరిన్ ని యాడ్ చేశానో అప్పుడు దీని పేరు మనం ఇప్పుడు ఎలా రాయాలంటే క్లోరోమీథేన్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? క్లోరోమీథేన్. ఇప్పుడు చూడండి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీథేన్ అని రాసాను, ఒకే కార్బన్ మీథేన్. ఇక్కడ సిఎల్ అనేది మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ లా యాక్ట్ అవుతుంది. కానీ ఈ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నేమ్కి ముందు రాసుకోవాలి. ఇలా నేమ్కి ముందు రాసుకునే వాటిని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్ అంటాం. ఏమంటాము? ప్రిఫిక్స్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. నెక్స్ట్ ఆల్కహాల్. ఆల్కహాల్ దీనికి ఫంక్షనల్ గ్రూప్ ఏమొస్తుందంటే OH, అంటే ఒక ఆక్సిజన్ ఒక హైడ్రోజన్ అన్నమాట. దీన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఇస్తాడు. ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఈ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కి ఒకే ఒక వ్యాలెన్సీ ఉంది. దీన్ని మనము సఫిక్స్ లాగా డినోట్ చేస్తాం. కార్బన్ కామన్ అంటే సఫిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్కేన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ జస్ట్ మీథేన్ మాత్రం ఉంది, మనం ఏం చేస్తాము ఏఎన్ఏ మాత్రం యూజ్ చేసుకున్నాం కదా, అంటే ఆ ఓటికి లాస్ట్లో మనం యూజ్ చేసుకుంటాం కదా, దాన్ని మనం ఏమంటామంటే సఫిక్స్ లాగా యూజ్ చేస్తాం. దీని యొక్క సఫిక్స్ యొక్క పేరు ఏంటి అంటే ఓల్ అన్నమాట. ఆల్కహాల్. ఆల్కహాల్ ఓఎల్ ఉంది కాబట్టి ఆ ఆల్కహాల్కి ఓల్ అనేసి మనం యూజ్ చేస్తాం. సిమిలర్లీ అదే విధంగా ఆల్డిహైడ్స్ కూడా ఉందన్నమాట. ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ దీనికి ఎలా వస్తుందంటే CHO అనేసి వస్తుంది అన్నమాట. CHO సింపుల్గా మనకి ఇవ్వాలంటే CHO ఇలా ఇస్తాడు. లేదు కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టుగా ఇవ్వాలనుకోండి ఇలా ఇస్తాడు అన్నమాట. C∪O అంటే CO ఉంది, ఇక్కడ అన్ఫిల్డ్ వ్యాలెన్సీ అనేది ఒకటి ఉంది అన్నమాట. ఇక్కడ ఏముంటుందంటే హైడ్రోజన్ ఉంటుంది CHO. ఇది ఏమవుతుందంటే ఆల్డిహైడ్ అవుతుంది అన్నమాట. దీని యొక్క సఫిక్స్ పేరు ఏంటి అంటే అల్. ఆల్డిహైడ్ కాబట్టి అల్ అనేసి వస్తుంది. అంటే మనం ఇక్కడ నేమ్ యూజ్ చేసేటప్పుడు లాస్ట్లో ఏఎల్ అల్ అనేసి పెడతాం అన్నమాట. ఇవంతా కూడా మీకు అర్థమైన అనుకుంటా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం ఫంక్షనల్ గ్రూప్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి వీడి కంటిన్యూ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ అయింది. ఆల్డిహైడ్స్ తర్వాత ఏముందంటే కీటోన్స్ ఉన్నాయన్నమాట. కీటోన్ అంటే ఏంటంటే దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ C∪O అంటే C∪O. మనం దీనికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎండింగ్లో ఏముంటుందంటే H ఉంటుంది, కానీ దీనికి 2 వ్యాలెన్సీస్ ఉంటాయి. ఆ 2 వ్యాలెన్సీస్ దగ్గర కూడా ఏమొస్తుందంటే కార్బన్ ఆటమ్స్ మాత్రమే వస్తాయి. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే కీటోన్ అంటాం. దీని యొక్క సఫిక్స్ ఏమనాలి అంటే ONE ఓన్ అంటాం. ONE 1 అనము, ONE ఓన్ అంటాం. దీన్ని ఒకవేళ సింప్లిఫైడ్ వర్షన్లో ఇవ్వాలనుకుంటే CO అనేసి ఇస్తాడు. ఇది అవ్వచ్చు అనమాట. సిమిలర్గా అదే విధంగా కీటోన్స్ ఒకటే కాకుండా కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేసి ఎలా వస్తుందంటే సింపుల్గా ఇవ్వాలంటే COOH. దీని కూడా వ్యాలెన్స్ ఎంత అంటే 1 అన్నమాట. ఒకవేళ దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇవ్వాలనుకోండి C∪O ఇక్కడ O ఇక్కడ H అనేది వస్తుంది అన్నమాట. COOH. అన్ఫిల్డ్ వ్యాలెన్సీస్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్కి నేమ్ ఏమొస్తుందంటే సఫిక్స్ నేము ఓయిక్ యాసిడ్ అని వాడాలి. ఏం వాడాలి? ఓయిక్ యాసిడ్. అంటే ఇవి మనకి ముఖ్యమైన ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇంకొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 6th ఫంక్షనల్ గ్రూప్ ని డిస్కస్ చేస్తాం. ఆ 6th ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే ఈథర్. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒకే ఒక ఆక్సిజన్ ఆటం వచ్చి దానికి 2 వ్యాలెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఈ వ్యాలెన్సీ దగ్గర కూడా కార్బన్కి సంబంధించిన హైడ్రోకార్బన్స్ ఉంటాయి, ఇటుపక్క కూడా హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి. ఇలా అటాచ్ అయి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఈథర్. దీనికి నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఆల్కాక్సీ ఆల్కేన్. మీకు ఒక ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3OCH3 చూసామనుకోండి, ఈ ఆక్సిజన్కి ఇటుపక్క వచ్చి హైడ్రోకార్బన్స్ అని అటాచ్ అయింది. దీనికి నేమ్ ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి
ఆల్కాక్సీ ఆల్కేన్ అనేసి. ఈ ఆల్కాక్సీ దేనికి ఆల్కాక్సీ దేనికి ఆల్కేన్ ఎలా వస్తుంది మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, ఏ ఆక్సిజన్కి ఎటు సైడ్ అయితే స్మాలర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయో దానికి మనం ఏం చేస్తామంటే ఆల్కాక్సీ ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఇటుపక్క CH3 ఇటుపక్క CH3 అంటే ఇటుపక్క 1 కార్బన్ ఉంది, ఇటుపక్క కూడా 1 కార్బన్ ఉంది. కాబట్టి ఎటు సైడ్ అని తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక కార్బన్ ఆటం ఉంది కాబట్టి మిథాక్సీ. ఇప్పుడు ఇటు పక్క తీసుకున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ మిథాక్సీ వచ్చింది, ఇంకా ఎన్ని మిగిలింది, ఒకటి మిగిలింది కాబట్టి మీథేన్. చూడండి, ఆల్కాక్సీ ఆల్కేన్ అంటే ఆక్సీ అనేది దేనికి ఉండాలి అంటే, ఎటు సైడ్ అయితే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయో దానికి మనం ఆక్సీ అనేది తీసుకుంటాం, రిమైనింగ్ తీసుకుని అలాగే మేము అనేది రాయేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, CH3O CH2 CH3 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆక్సిజన్కి ఇటుపక్క తీసుకున్నప్పుడు ఒకే కార్బన్ ఉంది, అదే ఇటుపక్క తీసుకున్నప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆక్సిజన్ దేనికి వస్తుంది, దీనికి మాత్రమే వస్తుంది. అంటే దీని పేరు ఏమొస్తుంది అంటే మిథాక్సీ. ఇటు సైడ్ తీసుకున్నాం అనుకోండి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. మిథాక్సీ ఈథేన్ అంటే ఎటు సైడ్ అయితే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయో దానికి మనం ఆక్సీ అనేది అటాచ్ చేస్తాము, రిమైనింగ్ నేమ్ అనేది అలాగే రాయేస్తాము. దీన్నే మనం ఏమంటామంటే ఈథర్ అంటాం. అంటే ఈథర్ అంటే ఆక్సిజన్ మనకు ఫంక్షనల్ గ్రూప్ లాగా యాడ్ అవుతుంది అనమాట. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, దాని బోత్ సైడ్స్ అనేవి ఖచ్చితంగా మనకి కార్బనే యాడ్ అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే ఎస్టర్. దీన్ని సింపుల్గా మనం తీసుకోవాలంటే COO అనేది అనమాట ఈ ఫంక్షనల్ గ్రూప్. దీన్ని కొంచెం కాంప్లెక్స్గా ఇవ్వాలంటే ఎలా ఇస్తా అంటే, కన్ఫ్యూజ్ చేయడానికి C+O అంటే కీటోన్ లాగా అనుకుంటాం, కాకపోతే ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ అనేది ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలనుకోండి, COOH కార్బాక్సిలిక్ యాసిడ్కి ఒక H అనేది రిమూవ్ చేసి 2 వ్యాలెన్సీస్ ఇచ్చేసాం అనుకోండి, అదే మనకి ఏమవుతుందంటే ఎస్టర్ అవుతుంది. అంటే ఇక్కడ 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి, 2 వ్యాలెన్సీస్ దగ్గర కూడా ఇక్కడ మన హైడ్రోజన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమైపోతుంది, అది కార్బాక్సిలిక్ యాసిడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇటుపక్క 2 వ్యాలెన్సీస్ ఉన్నాయి కదా, ఈ 2 వ్యాలెన్సీస్ కూడా మనం ఏం రావాలంటే కేవలం హైడ్రోకార్బన్స్ మాత్రమే రావాలి. అప్పుడు అది ఏమవుతుందంటే ఎస్టర్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ ఎస్టర్కి నేమింగ్ అనేది ఎలా వస్తుందంటే ఆల్కైల్ ఆల్కనోయేట్. ఎస్టర్కి నేమింగ్ ఎలా వస్తుంది, ఆల్కైల్ ఆల్కనోయేట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, CH3 C+O ఇక్కడ O ఉంది, ఇక్కడ CH3 అనేసి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం నేమ్ వేయాలి. చూడండి, దేనికి ఆల్కైల్ తీసుకుంటాం, ఇక్కడ చూడండి ఆల్కైల్ ఉంది ఆల్కనోయిడ్ అంటే 2 పార్ట్స్లో డివైడ్ అయింది. దేనికి ఆల్కైల్ తీసుకున్నానంటే ఏ అయితే ఆక్సిజన్కి అటాచ్ అయిందో అది మనకు ఆల్కైల్ కింద వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి, CH3 ఓన్లీ 1 కార్బన్ ఉంది కాబట్టి మిథైల్. నెక్స్ట్ ఆల్కనోయేట్ పార్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్. అంటే ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ లో కూడా కార్బన్ ఉంటే కూడా దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే ఇత్ వస్తుంది. ఆల్కనోయేట్ కాబట్టి ఇథనోయేట్ ఇలా వస్తుంది అన్నమాట నేమ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 C+O ఇక్కడ ఒక O CH2 CH3 ఇలా ఉంది. ఏమి రాయాలనుకో మనం ఏం చేయాలంటే, ఆక్సిజన్కి ఏముంది 2 కార్బన్ ఆటమ్స్ అనే ఉన్నాయి కాబట్టి ఏమొస్తుందంటే ఇథైల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలినది ఏది, ఇవే కదా, C+O పాటు మొత్తం కలిపి 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుందంటే ప్రొపనోయేట్. ఎందుకు ప్రొప్ అంటే ఏంటి, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అలాంగ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ప్రొపనోయేట్ వచ్చినాము. ఈ రకంగా ఆక్సిజన్కి ఉండే వాటికి ఆల్కైల్ అనేది యాడ్ చేస్తాము, రిమైనింగ్ ఫంక్షనల్ గ్రూప్తో పాటు కలిపి ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో దాన్ని ఆల్కనోట్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ రకంగా మనం ఎస్టర్స్ అనే వాటికి నేమింగ్ అనేది ఇస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని యొక్క నామెన్క్లేచర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, రైట్ ద ఐయుపిఎన్ నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్. ఇక్కడ మనకి 8 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఆ 8 ఎగ్జాంపుల్స్కి నామెన్క్లేచర్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కార్బన్ కాంపౌండ్కి నామెన్క్లేచర్ ఇవ్వాలంటే దానికంటే ఒక ఫార్ములా ఉందన్నమాట.
ఆ ఫార్ములానే ఏంటంటే ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్. ప్రిఫిక్స్ ఇక్కడ మనకు ప్రిఫిక్స్ అనేది ఏం డినోట్ చేస్తుందంటే అది సైక్లిక్ కాంపౌండా లేకపోతే స్ట్రైట్ చైన్ కాంపౌండా. సేమ్ అదే విధంగా నేను ఆల్రెడీ ముందుగానే డిస్కస్ చేశాను ఏంటంటే ఏదైనా కార్బన్ కాంపౌండ్ లో క్లోరిన్ బ్రోమిన్ ఇలాంటివి మన సబ్స్టెన్స్ లాగా వచ్చాయనుకోండి అవి కూడా మనం ఏం చేస్తాం అంటే ప్రిఫిక్స్ లాగా యాడ్ చేస్తాం. ఇంకా రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 ఉంటే ప్రొప్ ఉంటే 4 ఉంటే బ్యూట్ అంటాం అనేసి ఈ రకంగా నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ డినోట్ చేస్తుందంటే రూట్ వర్డ్ అన్నమాట. సఫిక్స్ అనేది దేని గురించి డినోట్ చేస్తాం అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే C2H6 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. దీన్ని మనం స్ట్రక్చర్ గీసి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు లేకపోతే సింపుల్ గా చేయొచ్చు. సింపుల్ గా ఎలా చేయొచ్చు చూడండి C2H6 ఉంది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఉంటే మనం ఏమంటాము ఇత్ అంటాం. ఇక్కడ H6 ఉంది అంటే ఇప్పుడు ఆల్కైన్ అవ్వచ్చు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి 2 2 4 + 2 అంటే CnH2n+2 ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఆల్కేన్ అని. కాబట్టి దీని యొక్క నేమ్ ఏంటంటే ఈథేన్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం చూసాం CH3CH2OH. ఇక్కడ మనం చూసాం అనుకోండి CH3CH 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అనేసి రాస్తాం. అందులో CH3CH2 అంటే ఈసీకి మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది అనమాట, ఈథేన్ లెక్క అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి OH అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. OH అనే ఫంక్షనల్ గ్రూప్ కి మనకి సఫిక్స్ ఏమొస్తుంది అంటే ఓల్ వస్తుంది కాబట్టి ఈథేన్ ఓల్. మామూలుగా ఈథేన్ అంటే ఈథేన్ ఓల్ ఇలా రాస్తాం కదా సార్ డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్స్ లో ఏఈ ఐఓ ఇలాంటివి ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తామంటే ఈని క్యాన్సిల్ అవుట్ చేస్తాం ఉంటాం ఈథేన్ ఓల్ ఇథనోల్ అవుతుంది అన్నమాట. సిమిలర్ ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందాం 1 2 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఏమంటామంటే ప్రొప్ అంటాం. ప్రొప్ అందులో అన్నిటికీ సింగిల్ బాండ్స్ వస్తాం కాబట్టి ప్రోపేన్. ఇప్పుడు దీనికి చూసాం అనుకుంటే CHO ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మనం దాన్ని ఏమంటామంటే ఆల్డిహైడ్ అంటాము. దానికి సఫిక్స్ ఏంటంటే ప్రొపనల్. దీనికి కూడా సేమ్ ప్రోపేన్ అనేసి వస్తుంది. ఈయన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకుని ప్రొపనల్ లాగా రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీని యొక్క నేమింగ్ చూద్దాం. CH3COOH అనేసి ఉంది. దీనికి ఏమైనా పేరు వస్తుంది చూడండి 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అనేసి వస్తుంది. రెండింటి మధ్య సింగిల్ బాండ్ వస్తుంది కాబట్టి ఈథేన్. COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం సఫిక్స్ ఏం యూస్ చేస్తాము ఓయిక్ యాసిడ్. ఈథేన్ ఓయిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పిన ఫంక్షనల్ గ్రూప్ లో మనకి సఫిక్స్ ఏ గానీ ఈ గానీ ఐ గానీ ఓ గానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి. కాబట్టి దీని యొక్క నేమ్ ఏమొస్తుందంటే ఇథనోయిక్ యాసిడ్ అంటాం. సిమిలర్గా ఇప్పుడు దీన్ని తీసుకుందాం CH3CO ఇక్కడ మనం చూసాం CO అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఏ ఫంక్షనల్ గ్రూప్ అంటే కీటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్స్. ఈ నేమింగ్ ఏదైనా సరే రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా వస్తాయి దాని ఒక ఐడియా అన్న మనకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. కాబట్టి అది ఒకసారి చూసుకున్న తర్వాతే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ట్రై చేయాల్సి వస్తుంది. ఇటువంటి CH3CO CH3 అనేసి ఉంది. ఇక్కడ CO అనేది ఫంక్షనల్ గ్రూప్ అంటే కీటోన్ కింద వస్తుంది. అందులో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 3 కార్బన్స్ ఉన్నాయన్నమాట. ఆ కార్బన్స్ మధ్య కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపనోన్. ఎందుకు 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపనోన్. ఇక్కడ ఏం సార్ ఏంలాగా ఒక షేప్ వేశారు దీనికి నేమింగ్ ఎలా వస్తుందో మేము అనుకోవచ్చు. అంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా ఈజీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ని చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 వర్టిసెస్ ఉన్నాయంట. ఈ 5 వర్టిసెస్ దగ్గర కార్బన్స్ ఉన్నట్టు ఊహించుకుంటాం. ఈ కార్బన్ మధ్య ఏముంది సింగిల్ బాండ్ ఉంది. రిమైనింగ్ లైన్స్ ఏమైపోతాయంటే ఆటోమేటిక్ హైడ్రోజన్స్ అని ఫిల్ అయిపోతాయి. CH3 CH2 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 CH3 అంటే ఈ వర్టిసెస్ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి నేను 5 లాగా తీసుకోవచ్చు 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి వస్తాయి. దీనికి అదేవిధంగా 2 దీనికి కూడా 2 హైడ్రోజన్ ఆటమ్స్ వస్తాయి. దీనికి కూడా 2 హైడ్రోజన్ ఆటమ్స్ వస్తాయి. దీనికైతే 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి వస్తాయి. అంటే ఇవంతా కూడా మనం ఆల్రెడీ ట్రై చేసింది
కాబట్టి ఇక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్లు ఇచ్చినాడు అంతే, ఇంకేం. ఇప్పుడు దీని యొక్క పేరు ఏంటంటే మొత్తం 5 కార్బన్ ఆటమ్స్. ఆ కార్బన్ ఆటమ్స్ మధ్య కూడా ఎలా ఉన్నాయంటే సింగిల్ బాండ్. అంటే ఇలాంటి ఓన్లీ 1 లైన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ చూసాం అనుకోండి 2 లైన్స్ కనిపిస్తాయి, కానీ సింగిల్ లైన్ కనిపిస్తుంది అనుకోండి, అది సింగిల్ బాండ్. దీన్ని అర్థం కార్బన్ బాండ్. ఇక్కడ అన్ని కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీని పేరు పెంటేన్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము జుట్ అని రాస్తాము. కాకపోతే ఈ కార్బన్ కి మధ్య ఒక డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఒకటి కాదు, ఇంకొక బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉందే దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఒక డబుల్ బాండ్ అంటే మనం ఏమంటాము బ్యూటీన్ అంటాం. బ్యూటీన్ యాక్చువల్ దాని నెంబర్తో పాటు రిప్రజెంట్ చేయాలి. ఆ నెంబర్తో పాటు ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ లాస్ట్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, CH3COO C2H5 అనేసి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏది సార్ అంటే, ఎప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి దాదాపు కార్బన్ హైడ్రోజన్ కాకుండా ఉండే మనకు మ్యాక్సిమం ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అవుతాయి. మనం చూసాం CH3 ఉంది, ఇక్కడ COO అనేసి ఉందన్నమాట. COO, ఈ COO అంటే మనం గుర్తు రావాలి ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక హెచ్ని తీసేస్తే మనం దాన్ని ఏమంటాము ఎస్టర్ అంటాం. అంటే CH3 ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫంక్షనల్ గ్రూప్ వచ్చి మళ్ళీ ఇక్కడ హైడ్రోకార్బన్ వచ్చింది. ఇందాక మనం డిస్కస్ చేసాం అదే ఏంటంటే అంటే ఎస్టర్ యొక్క నేమింగ్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. సి పైన డబుల్ బాండ్ ఓ వచ్చి పక్కన ఓవచ్చు, ఓకి పక్కన ఏదైతే ఉందో దాన్ని ఆల్కైల్గా రాసుకుంటాం. ఇక్కడ C2H5 ఉంది, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ ఆల్కైల్ అల్కనోయేట్. ఎస్టర్ అంటే పేరు ఎలా వస్తుంది ఆల్కైల్ అల్కనోయేట్. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ అని రాసుకున్నాం. రిమైన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఫంక్షనల్ గ్రూప్ తో పాటు కలిపి 2 ఉన్నాయి కాబట్టి ఇథైల్ ఇథనోయేట్ వస్తుంది అన్నమాట. ఇవి మనకి బేసిక్ గా ఉండే ఫంక్షనల్ గ్రూప్స్ యూస్ చేసుకొని రాసే నామెన్క్లేచర్ అన్నమాట. ఇవి మాత్రం కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇలా ఇచ్చాడు అనుకోండి, దీని యొక్క నేమ్ ఏమొస్తుందంటే ఇలాంటి సైక్లిక్ కాంపౌండ్ అన్నమాట. సైక్లిక్ కాంపౌండ్ ప్రిఫిక్స్ మనకి ఏమొస్తుందంటే సైక్లో వస్తుంది. ఇంకా 1 2 3 4 5 6 వర్టిసెస్ ఉన్నాయి. అంటే 6 వర్టిసెస్ దగ్గర ఏముంటాయంటే 6 కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ 6 కార్బన్ ఆటమ్స్ మధ్య కూడా ఎలాంటి బాండ్స్ ఉన్నాయి అంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు ఏమంటే సైక్లోహెక్సేన్. ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవి మాత్రం ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇంకొన్ని IUPAC నామెన్క్లేచర్ స్ట్రక్చర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అందులో మనకి ఒక దానికి వచ్చి బ్రోమిన్ అనేది యాడ్ అయింది అనమాట. ఇలా బ్రోమిన్ యాడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్, అయోడిన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సబ్స్టిట్యూయెంట్స్ లాగా కన్సిడర్ చేయాలన్నమాట. బ్రోమిన్ యాడ్ అయింది కాబట్టి బ్రోమో. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎన్ని కార్బన్ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూటేన్, బ్రోమో బ్యూటేన్ అంటాం అన్నమాట. ఇంకా కరెక్ట్గా ఒకవేళ దాని ఒక నెంబరింగ్తో పాటు చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 మనం ఇలా కౌంట్ చేసినప్పుడు సెకండ్ కార్బన్కి బ్రోమోన్ ఉంది కాబట్టి 2 బ్రోమో బ్యూటేన్ అంటాం. అదే మనం ఇలా చేసినాం 1 2 3 థర్డ్ కార్బన్కి బ్రోమిన్ ఉంది కాబట్టి 3 బ్రోమో బ్యూటేన్ అనాలంటే అలా అనకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సబ్స్టెంట్ వచ్చినప్పుడు తక్కువ నెంబర్ ఎటు సైడ్ నుంచి అయితే వస్తుందో అటు పక్క నుంచి మనం నెంబరింగ్ అనేది తీయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు అది అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, CH3 అందులో ఒక దానికి ఏముందంటే ఫ్లోరిన్ ఉందన్నమాట. మీరు ఇలా తీసుకున్నా సరే ఫ్లోరిన్కి సెకండ్ నెంబరింగ్ వస్తుంది, ఇలా తీసుకున్నా సరే ఫ్లోరిన్కి సెకండ్ నెంబర్ వస్తుంది. కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్నాం, సెకండ్ దానికి ఫ్లోరిన్ ఉంది కాబట్టి 2 ఫ్లోరో, టోటల్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అందులో అన్నిటికీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్రోపేన్, 2 ఫ్లోరో ప్రోపేన్ అన్నమాట. ఇప్పుడు దీనికి తీసుకుందాము, ఇది వన్ ఆఫ్ ద సింపుల్ హైడ్రోకార్బన్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒక డబుల్ బాండ్ ఉంది, 3 కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. ఒక డబుల్ బాండ్ ఉంది, 3 కార్బన్ ఆటమ్స్ అంటే ఏమంటామంటే ప్రోపీన్ అంటాం, ప్రోపీన్. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇథైన్. ఎందుకు, ఇది ఆల్కైన్కి చెందింది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ కదా, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ కాబట్టి దీనికి ప్రోపీన్ అన్నాం, దీనికి ఇథైన్ అనుకున్నాం ఎందుకంటే 2 కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. వీడి వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటారా? ఇంకొంచెం లెవెల్ పెంచుతాం. చూడండి ఇక్కడ CH3OH ఉంది. చూడండి ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ వచ్చి మనకు OH అనేది మనకి కనిపిస్తాను.
ఒక కార్బన్ ఉంటే మనం ఏమంటాం అంటే మిత్ అంటాం. ఏమంటాము? మిత్. అందులో మీథేన్కి అంటే మీథేన్కి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి OH ఉంది కాబట్టి మీథేన్ OH. దానికి ఫంక్షన్ గ్రూప్ ఏంటంటే ఓల్, మీథేన్ ఓల్. నేను ఆల్రెడీ చెప్పాను ఫంక్షన్ గ్రూప్లో ఓ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈని కొట్టేసి మిథానోల్ అని రాసాము. ఎప్పుడైతే ఫంక్షన్ గ్రూప్స్లో ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే ఈని కొట్టేస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. 1 2 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫంక్షన్ గ్రూప్ OH ఉంది కాబట్టి ఏమొస్తుంది? ప్రొపనోల్. ఎందుకంటే ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి ఓల్ అని వచ్చింది. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోల్ అని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని చూడండి, HC≡O H అని వస్తుంది. ఈ C≡O చూడగానే మనం ఏమనుకుంటాం అంటే కీటోన్ అనుకుంటాం, కానీ అక్కడే మనం పప్పులో కాల్ చేసినట్టు. ఎందుకంటే కీటోన్ అనగానే 2 వాలెన్సీస్ అయితే ఉంటాయి, కాకపోతే ఆ 2 వాలెన్సీస్ దగ్గర కూడా మనం ఏముండాలంటే కార్బనే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ C≡O తీసుకున్నాం, ఇక్కడ కూడా కార్బన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఉంది. అప్పుడే దీన్ని మనము కీటోన్ ఫంక్షన్ గ్రూప్ లాగా కన్సిడర్ చేస్తాం. అలా కార్బన్స్ కానీ లేకుండా ఉందనుకోండి, అది ఎయిదర్ ఆల్డిహైడ్ అయినా సరే లేకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా సరే అయి ఉండాలని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి H ఉంది, C≡O ఇక్కడ H ఉంది, అంటే ఇటు 2 సైడ్స్ మనకి ఏమున్నాయి? కార్బన్స్ కాకుండా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అది కీటోన్ అయ్యే ఛాన్సే లేదన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ H ఉంది, C≡O ఉంది, ఇక్కడ కార్బన్ కాకుండా H ఉంది అంటే CHO. అంటే దీన్ని సింపుల్గా HCHO. ఈ CHO చూసాం మనకు గుర్తొస్తుంది ఏంటంటే ఆల్డిహైడ్ అన్నమాట. ఒక కార్బన్ ఉండే ఆల్డిహైడ్ని మనం ఏమంటామంటే మిత్. ఒకే కార్బన్ మిత్. మీథేన్కి మనం తయారు చేసినట్టు ఉంటుంది కాబట్టి మిథానల్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. కీటోన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే బోత్ సైడ్స్ మనకి ఏముండాలి? కార్బన్ అనేది అటాచ్ అయి ఉండాలి. అలా అటాచ్ అవ్వకుండా ఉంటే అది ఎయిదర్ ఆల్డిహైడ్ అయినా అయి ఉంటుంది లేకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా అయి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒకసారి చూడండి, CH3CH2 C≡O H. ఇక్కడ మనం చూస్తున్నాం అనుకోండి, ఈ C≡O ఇప్పుడైనా కీటోన్లా కన్సిడర్ చేయాలంటే ఇక్కడ కార్బన్ అయితే ఉంది, ఇటుపక్క కార్బన్ అనేది లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా ఇది కీటోన్ అనేది అవ్వదు. మరి ఏమవుతుంది చూడండి, CHO. కాబట్టి CH3CH2CHO అంటే ఇప్పుడు కూడా ఇది ఏమవుతుంది అంటే ఆల్డిహైడ్ అవుతుంది అన్నమాట. 3 కార్బన్ ఆటమ్స్ ఉండే ఆల్డిహైడ్ని ఏమంటామంటే ప్రోపేన్ అల్ అవుతుంది, ప్రొపనల్. మీ అందరూ బాగా అర్థమైంది అనుకుంటారా? ఇప్పుడు 9th ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, CH3C≡O CH3 అని చెప్పాను. ఇప్పుడు మనం C≡O ఇప్పుడు దీనికి చూసాం అనుకోండి, 2 సైడ్స్ కార్బన్, 2 సైడ్స్ కార్బన్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే కీటోన్ అంటాం. ఇప్పుడు ఇది కీటోన్ ఫంక్షన్ గ్రూప్ అనేది అవుతుంది అనమాట, ఎందుకంటే 2 సైడ్స్ అనేది కార్బన్ అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు దీని ఒక నేమ్ ఏమొస్తుంది? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. ఓవరాల్ అక్కడ ఏముంది? C≡O అనేది ఉంది కాబట్టి దానికి ఒక సఫిక్స్ ఏమొస్తుంది అంటే ఓన్, ప్రొపనోన్ అనేసి వస్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఏది తీసుకుందాం. ఇక్కడ అంటే C≡O ఉంది, కానీ బోత్ సైడ్స్ మనకి కార్బన్ ఉందా అంటే కార్బన్ లేదు కాబట్టి కీటోన్ అవ్వదు. మరి ఏమవుతుంది చూడండి, CO ఇక్కడ H ఉంటే ఆల్డిహైడ్ అయ్యింది, కానీ ఇక్కడ ఏముంది? OH. అంటే కీటోన్ ఆల్కహాల్ రెండు కలిపినట్టు ఉంది అనేసి అనుకుంటారు, అలా కాదన్నమాట. COOH అంటే ఇది ఎలా మనం కన్సిడర్ చేయాలి? HCOOH. అంటే COOH అంటే ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్. దాని సఫిక్స్ ఏమొస్తుంది? ఓయిక్ యాసిడ్. ఒకే ఒక కార్బన్ ఉంది కాబట్టి మీథేన్ ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీ అందరూ బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి ఈ C≡O ఉన్నప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, పక్కన H ఉందా, పక్కన ఏమైనా కార్బన్ ఆటమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇలా OH ఆల్కహాల్ ఏమైనా ఉందా. ఒకవేళ C≡Oకి OH అని యాడ్ అయ్యింటే అది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూద్దాం. ఇక్కడ చూసారనుకోండి, C≡Oకి ఏముంది? OH ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం కార్బన్ కాంపౌండ్ మనం తీసుకున్నాం అనుకోండి, 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏమవుతుంది? మొత్తం 3 అవుతాయి. కాబట్టి దీని ఒక నేమ్ ఏమొస్తుంది? ప్రొపనోయిక్ యాసిడ్ అని వస్తుంది అన్నమాట. ఈ రకంగా వాడు ఒకవేళ విడమార్చి ఇచ్చినా సరే మనం ఈ రకంగా దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చేయడానికి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతున్నాం. కాబట్టి దీన్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్.